మనోళ్ళు గేట్ ఉంది సరే తక్కువ దగ్గరగా అన్నా కొంచెం కెమెరా తీసుకో జూమ్ వేసుకోండి అబ్బా. గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని రాత్రి నుంచి కూడా పాత్రికేయ ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు. నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది, వంశీ పరిస్థితిని బయటికి చెప్పింది కూడా మీడియా ప్రపంచమే. ఈ రోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన తొంతంతా కూడా మీరే చూశారు. నిన్న హాస్పిటల్లో రాత్రి 12ంటికి హాస్పిటల్లో 11:30-12ంటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి అప్పటికి తగ్గపోతే రిఫర్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి డాక్టర్ ఉదయం 7 గంటలకే పోలీసు వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది రామని చెప్పని చేతులు పట్టుకుని ఇచ్చుకుని స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్. మరి బాధ్యత గలవాడు ఈ రకంగా దుర్మార్గంగా కిరాతకంగా రాజకీయాలు ఎవడో రాజకీయ కోసం ఎవడో మానసిక ఆనందం కోసం ఇట్లాంటి ఉద్యోగస్తు అందరూ ఆ భాస్కరరావు గారి కానీ లేదా ఈ మొత్తోడు కానీ ఖచ్చితంగా మీరు అనుభవించే ఇంతకింతకు అనుభవించే రోజు మాత్రం వచ్చి తీరుతుందని భాస్కరరావు గారికి చెప్తున్నా, ఈ మొత్తోడికి చెప్తున్నా. జై జగన్. ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది, బయట మీకు నీరసంగా కనపడుతుంది, నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది, ఓఆర్ఎస్ పైడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి. అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బొత్తుకి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా, ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక్కొక్కడి చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీకు బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ
ఎంత దౌర్భాగ్యులు అంటే వీళ్ళు ఒకడిని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి. అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, మాకు ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతాం ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. ఇతనికేమో ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లులో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి, సిపిఆర్ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే, అంటే ఒక్కరోజు ఆ ఎవకో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడు. ఫైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడు. ఏంటి ఆ కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడు అనేటువంటి అభియోగం అంట. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా? అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పాను, దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? కాబట్టి మీ ఏపోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు. మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి 10 రోజుల క్రితం ఫైల్స్ ఆపరేషన్ అయితే అది ప్రాణం పోతుంది. వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వైద్యం ఇవ్వకూడదు. ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు. నిన్న ఒకరిని చూసాం మనం దాచేపల్లిలో, పశువు కంటే హీనంగా భాస్కర్ రావు అనే ఒకడు తెలుగుదేశం వాడి కారు వేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్ళి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఇవాళ ఇక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెదవాడ హాస్పిటల్లోనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరిన చోట నుంచి బెదవాళ్ళని ఇన్నాళ్ళు ఎందుకుంటాడు ఈ మత్తు డాక్టర్? ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి దగులుబాజీ పనులు చేయబట్టి ఉంటారు. ఒక ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్ వస్తే గత కొన్ని రోజులుగా మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా జైల్లో అనారోగ్యానికి పాల్పడుతున్నారన్నది మనందరం కూడా చూస్తున్నాం. వివిధ ఛానల్స్ ద్వారా, ఆయన విజువల్స్ ద్వారా, ఆయన నడిచే విధానం ద్వారా ఆయన ఏ విధంగా అస్వస్థతకు గురయ్యారు, ఏ విధంగా బలహీనతకు గురయ్యారని మనం చూస్తున్నాం. ఏదైనా ఒక మనిషి రిపీటెడ్గా ఇల్లి హెల్త్కి పోయి హెల్త్ బాగోలేక వామిటింగ్స్ అవుతూ కాన్షియస్ లేక ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్న మనిషిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ రూపంలోనో లేకపోతే కస్టడల్ రిమాండ్ రూపంలోనో పోలీసులు కోర్టులు చుట్టూ తిప్పుతూ ఒక కేసు కాదు, 2 కేసు కాదు, 3 కేసులు కాదు, అనేక మంది కేసులు పెడతారు. ప్రతి కేసులోనూ బెయిల్ వస్తుంటే బెయిల్ వచ్చే క్రమంలో మరొక కేసు పెడుతూ పీటీ వారెంట్లు పెడుతూ ఒక మనిషిని ఏ విధంగా హింసించాలో, ఏ విధంగా టార్చర్ చేయాలన్నది కొంతమంది పెద్దలు దీని మీద పన్నాగం పండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీ గారిని మరింత టార్చర్ పెట్టాలి, మరింత హింసించాలని చెప్తూ అని వాళ్ళు తరించి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు. ఏ మనిషికైనా సరే ఒక హ్యుమానిటేరియన్ నేచర్ ఉంటుంది, ఎంతో కొంత హ్యూమన్ టచ్ ఉంటుంది. మనిషి అనారోగ్యం పొందినా సరే, అనారోగ్యం పాలైనా సరే, మాకు హింసించడమే ప్రధాన ధ్యేయం, మేము హింసిస్తాం, మేము టార్చర్ పెట్టడమే మా ప్రధాన ధ్యేయం అని చెప్పి ఈరోజు కొంతమంది ప్రభుత్వంలో పెద్దలు ఆయన మీద ఎటువంటి చర్య అనాలో అర్థం కావట్లేదు, అటువంటి చర్యకు పాల్పడుతున్నాడు. ఈరోజు హాస్పిటల్ పాలైనా సరే, ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్లో ఆయనకి
అడ్మిషన్కి అవన్నీ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్లో కూడా మేనేజ్ చేసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్ రాకూడదని చెప్పి కొంతమంది వ్యక్తులు ఒక మనిషి బాగోపోయినా సరే అడ్మిషన్ నిరాకరించడం అనేది మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇది తగదు. ఎందుకంటే దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. మనిషి ప్రాణం కన్నా మీకు ఇంకేం కావాలి? మీరు ఒక మనిషి ప్రాణంతో చెలగటమాడుతున్నారు, ఒక మనిషి ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు, ఒక మనిషి ప్రాణాన్ని మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అన్నిసార్లు శాసనసభ్యుడికి ఎన్నికయ్యి, అన్నిసార్లు ప్రజలకు సేవ చేసి, అన్నిసార్లు ప్రజల మధ్యలో ఉండి పోటీ చేసినప్పుడల్లా ప్రతిసారి గెలుస్తూ ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తిని, ప్రజానాయకుడిని ఈరోజు ఇంత టార్చర్ చేయడం ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు తగదని సార్, ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉన్న మీ పట్ల కూడా దృష్టిగా ఎవరు వస్తున్నారు, లోపల రానివ్వట్లేదు. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పేది ఏంటి? నేను వెళ్ళినా సరే, నేను కలవాలనుకున్నా సరే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఖైదీని ఎవరు కలవకూడదని చెప్తారు. మంచిదే, మేమేం కలవట్లేదు. మేము కలిసి మేమేదో ఆయన చేయాలని కాదు, దూరం నుంచి చూసి కనీసం మనిషి ఎలా ఉన్నాడు, ఒక మనిషి అంటే ఒక మనిషికి సానుభూతి ఉంటుంది కదా, ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా. ఆ హ్యూమన్ టెండెన్సీలో భాగంగా మనం ఎలా చేయాలి, ఎలా ఉన్నాడో, అదే నా మనిషి ఉన్నాడే, మా పార్టీ నాయకుడు ఉన్నాడే, ఏమైపోయాడే, ఎలా అవుతున్నాడు అని చూడటం కూడా తప్పంటే ఇంకా దానికి అర్థం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా వంశీ గారు తొందరగా కోలుకోవాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ఆరోగ్యంగా ఉంటే ఎన్ని కేసులన్నా తట్టుకోకుండా ముందు ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ప్రభుత్వం ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఇంకనైనా సరే వేధించడం సరికాదు. ఎప్పుడో గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన కేసు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు తెలుగుదేశం పార్టీలో పెట్టిన కేసు అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు మా హయాంలో తప్పు కాదు, కానీ ఇప్పుడు తప్పు వచ్చింది. అంటే 10 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా కేసులు వెనక్కి తీసి పీటీ వారెంట్ల కింద అనేక కేసులు వేస్తున్నారంటే దీనికి అర్థం ఏ విధంగా టార్చర్ చేస్తున్నారనేది తప్పకుండా